ఆంధ్రలో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ గురించి చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. 4:30 లేచి 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ తర్వాత ఈ ఎంట్రీ గేట్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇంకా ఎక్కడి నుంచి అవ్వలేదు, ఇంకెక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ఇంకా ఎక్స్ట్రా అయితే ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రెక్కింగ్లో భాగంగా ఇలాంటి రాళ్ళు అలాగే చిన్న చిన్న దారులు అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అలా ఎంట్రీ గేట్ దగ్గర నుంచి 250 మీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత ఇలా బేస్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. ఈ బేస్ పాయింట్ నుంచి మనం అయితే సన్ రైజ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు. అలా వెనక్కి తిరిగి చూస్తే మనం నడిచిన అడుగులు కనిపించకపోయినా మనం వచ్చిన ప్రతి స్టెప్ గుర్తొస్తుంది. ఈ వనజంగులు అసలైన పాల సముద్రం చూడాలనుకుంటే ఈ స్ట్రైట్ కొండనైతే ట్రెక్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక సాహసం అనే చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గేమ్. ప్రజెంట్ మనం అయితే ఈ వనజంగి హిల్ స్టేషన్ బేస్ క్యాంప్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ బేస్ క్యాంప్ నుంచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ని క్యాప్చర్ చేయాలంటే ఆ ప్లేస్కి ఎక్కడ వెళ్ళాలి అండ్ అలాగే మేఘాల కొండగా పిలువబడే వనజంగి హిల్ స్టేషన్ టాప్లో ఉన్న ఫాగి వెదర్ని మనం అలా రీచ్ అవ్వాలి ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వనజంగి హిల్ స్టేషన్ రీచ్ అవ్వాలంటే మీరు పాడేరు ఏరియాలో ఉన్న వనజంగి హిల్ స్టేషన్ బిలో అయితే మీరు స్టే చేయాల్సి వస్తుంది. అక్కడ నైట్ అయితే స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ 3:30 లేదా 4 అలా స్టార్ట్ అయితే మీరు ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అండ్ అలాగే అక్కడ 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తే ఒక బేస్ క్యాంప్ దగ్గరికి వస్తారు. అదే ఎంట్రీ గేట్ అని చెప్పొచ్చు. ఇదే ఎంట్రీ గేట్, ఇక్కడికైతే రీచ్ అవుతారు. వన్స్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత మనమైతే మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలంటే స్ట్రైట్గా మీకు కనిపిస్తున్న హిల్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఇలా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. బేస్ క్యాంప్ దగ్గర టికెట్ తీసుకున్న దగ్గర అంటే చెక్ పోస్ట్ దగ్గర టికెట్ తీసుకున్న దగ్గర నుంచి నేను ఏదైతే ఎంట్రీ గేట్ చూపించానో అక్కడ రావడానికి నియర్లీ 1.5 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. 1.5 కిలోమీటర్ ట్రెక్ చేసిన తర్వాత అక్కడ నుంచి 250 మీటర్స్ అయితే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి రూట్లో అయితే మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ట్రెక్ చేసిన తర్వాత ఒక బేస్ క్యాంప్ని అయితే మనం రీచ్ అవుతాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఫాగి వెదర్ అండ్ అలాగే సన్ రైజ్ని అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అనమాట. అలాంటి సన్ రైజ్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ప్యూర్గా పాల సముద్రంలాగా పిలువబడే ఈ వనజంగి టాప్ హిల్ స్టేషన్ పైన ఉండే పాల సముద్రాన్ని అయితే మనం రీచ్ అవ్వాలంటే ఈ కొండ పైకి అయితే రీచ్ అవ్వాల్సి వస్తుంది. అది చాలా కష్టమనే చెప్పాలి. అది ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు స్ట్రైట్గా ఒక కొండ కనపడుతుంది చూసారా, అదైతే మనం రీచ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ రీచ్ అయితేనే మనం రియల్గా ఫాగి వెదర్ అలాగే పాల సముద్రంగా పిలువబడే ఆ వనజంగి హిల్ స్టేషన్ టాప్లోకి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే ఆ హిల్ స్టేషన్ ఉందో టాప్ హిల్ స్టేషన్కి అయితే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తూనే మనం అక్కడ వెళ్ళే దారిలోనే మనం అయితే అసలు ఈ వనజంగి ఎక్కడ ఉందో ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. అయితే మనం ఈ వనజంగి హిల్ స్టేషన్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరకు అయితే రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అరకు నుంచి పాడేరు మీదుగా ఈ వనజంగి హిల్ స్టేషన్ మనం రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఈ అరకు రావాలంటే మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, లేదా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లేదా మనం ఓన్ వెహికల్స్లో రావచ్చు, రెంటల్ వెహికల్స్లో కూడా రావచ్చు. ఒకవేళ మీరు రెంటల్ వెహికల్స్లో రావాలనుకుంటే వైజాగ్లో నుంచి అయితే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. వైజాగ్లో మీకు నెంబర్ ఆఫ్ రెంటల్ వెహికల్స్ కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, మీకు ఈజీగా అవుతాయి. అండ్ అలాగే ఈ బస్ జర్నీ అయితే మనకి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఒకవేళ ట్రైన్ జర్నీ అయితే మనకి వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. వైజాగ్లో 6:40 AM కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్, ఇది మనకి ఎవ్రీడే 6:40కి అయితే మనకి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మీరు వైజాగ్ రైల్వే స్టేషన్ రీచ్ అవుతే 6:40 ఉన్న ట్రైన్ అయితే క్యాచ్ చేయొచ్చు. ఇది మీకు ప్యాసింజర్ ట్రైనే కాబట్టి జనరల్ వెహికల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. సో లేదా మీరు రిజర్వేషన్ కావాలన్నా
మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ ట్రైన్ జర్నీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 65 టన్నల్స్ నుంచి అండ్ అలాగే ఒక 40 బ్రిడ్జెస్ మీద ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి చాలా బ్యూటిఫుల్ జర్నీ అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జర్నీ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దానికోసం అని చెప్పేసి మీరు వెళ్ళాలనుకుంటే ట్రైన్ జర్నీ అయితే చేయొచ్చు. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు అరకు ట్రైన్లో వెళ్ళినా లేదా మనం ఓన్ వెహికల్స్ ఆన్ రోడ్ వెళ్ళినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే మనం ఏ సీజన్లో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. వింటర్లో వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అవుతుంది. మన లైఫ్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వైజాగ్లో ఉన్న లొకేషన్ కవర్ చేయొచ్చు అండ్ అలాగే అరకులో ఉన్న లొకేషన్స్ కవర్ చేయొచ్చు. అలాగే ఈ పాడేరు ఏరియాలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయిన ఈ వనన హిల్ స్టేషన్ కూడా మీరు రీచ్ అవ్వచ్చు. సో దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ అలాగే ప్లాన్, అక్కడ స్టే చేయడానికి ఇన్ఫర్మేషన్, నెంబర్స్ ప్రతిదీ కూడా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే డెడికేటెడ్గా ఈ అరకు ట్రిప్ గురించి అయితే చేశాను. ఒకసారి మీరు కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ స్టేయింగ్ కోసం వాళ్ళ డీటెయిల్స్ లేదా నెంబర్స్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టాప్ హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలంటే కొంచెం అడ్వెంచరస్గా ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఈ ట్రెక్కింగ్ అయితే ఎలా ఉంటుంది, ఎంత డిఫికల్టీస్తో ట్రిప్ అనేది మనం ట్రావెల్ చేస్తున్నాం అనేది కూడా మీరు క్లియర్గా చూడండి ఈ వీడియోలో. వన్స్ మనం టాప్ హిల్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న డిఫికల్టీస్ మొత్తం కూడా మనం ట్రెక్కింగ్స్ పరంగా కానీ లేదా ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ ఎంతైతే మనం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, ఆ స్ట్రగుల్స్ అన్నీ పోయి ఒక కొత్త బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం రీచ్ అవుతాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎర్లీ మార్నింగ్ 3కి 4కి లేచి ఇంత దూరం ట్రెక్ చేసిన కష్టం అంతా పోయే విధంగా అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి.